సార్ క్యారెట్ ఇది కంటి చూపుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటారు. అంటే విటమిన్ ఏ ఇది తప్ప ఇంకేమన్నా ఉంటాయంటారా ఇందులో విటమిన్స్? మీరు అన్నట్టు అంటే క్యారెట్లో విటమిన్ ఏ అనేది ఉంది. అది కంటి చూపును మెరుగుపరుస్తుందని చాలామంది క్యారెట్లు తిని 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 అంటే మీరు ప్రతిరోజు క్యారెట్ ఎలా తినండి, కళ్ళజోడు అలా ఇసిరిపారేయండి, ఇది మనం చాలా విన్నాం. నేను కూడా ఆ ప్రయోగాలు చేసాను, నాకు కూడా కళ్ళజోడు ఉంది, కానీ తీయడం అనేది జరగలే. అంటే క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ మన కంటికి సరిపోవట్లేదు. మీరు అడిగారు కంటి సమస్యకి పరిష్కారం, అది క్యారెట్ వల్లలో ఉంది అని అనుకున్నా, ఉంది, కొంతవరకు ఉపయోగపడుతుంది. అది అద్భుతమైనటువంటి యాంటాసిడ్గా పనిచేస్తుంది క్యారెట్. ఎసిడిటీతో బాధపడే వాళ్ళు క్యారెట్ను తురిమేసుకుని, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటాయి కదా, వాళ్ళు క్యారెట్ని బాగా తురుముకుని దాంతో ఒక యాపిల్ కూడా తురిమేసుకుని తింటే ఎసిడిటీని అద్భుతంగా సప్రెస్ చేస్తుంది, గ్యాస్ట్రిక్కి చాలా బాగా పనిచేస్తుంది. కానీ అందులో ఉన్న విటమిన్ ఏ మన కంటికి సరిపోవట్లేదు. మీకు కంటి సమస్యను మెరుగుపరుచుకోవడానికి అనుకుంటే దాంతో పాటుగా దొండకాయ తీసుకుంటే అత్యంత పుష్కలంగా క్యారెట్ కన్నా ఒక 20-30 టైమ్స్ ఎక్కువగా విటమిన్ ఏ దొండకాయలో ఉంది. అంటే కంటి వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి, కంటి సమస్యల నుంచి బయటకు రావడానికి దొండకాయ అత్యద్భుతంగా పనిచేస్తుంది. క్యారెట్లో కూడా ఉంది కాబట్టి క్యారెట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. క్యారెట్ని దొండకాయని కలిపి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో 20% ఉంది, దాంట్లో 10% ఉంది, రెండు కలిపితే 30%. ఇవి రెండు కూడా డైజెషన్ అవ్వడానికి, అంటే ఇప్పుడు ఒక 10 దొండకాయలు 2 క్యారెట్ తినే అంత నీకు మనకేం పని లేదా, ఇవే తినాలా, మీరు ఇవి తిన్నా మీకేం కాదు. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో డైజెషన్ వెళ్ళిపోతాయి, ఉండవు మన శరీరంలో. అంటే మళ్ళీ తినొచ్చు. ఇమీడియట్గా మీరు నవ్వులుతున్నప్పుడు ఎంత బాగా నవ్వితే అంత న్యూట్రిషన్ వాల్యూని తీసుకోవటం, పిప్పి ఇమీడియట్గా ఈజీ డైజెస్టబుల్, అవి చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతాయి. మనం ఒక ప్లేటు టిఫిన్ ఏదైనా తీసుకున్నా వండింది 4-5 అవర్స్ పడుతుంది. అదే ఒక కప్పు క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఏం తిన్నా 1 అవరే, మిగతా 3 అవర్స్ బాడీ చాలా రిపేర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు అడిగినట్టు అంటే కంటికి, అంటే కళ్ళు అనగానే అందరు గుర్తొచ్చేది చూపు బాగాలేదు అంటే కేవలం కంటికి ట్రీట్మెంట్ చేస్తారు, కానీ మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ లివర్కి. లివర్ పాడైంది అన్న విషయం కంట్లో కనపడుతుంది. కంటికి ఏ సమస్య వచ్చినా అది లివర్లో వచ్చిన ప్రాబ్లమ్ని చూపిస్తుంది. అందుకని మీరు చేయాల్సింది ట్రీట్మెంటు లివర్కి, కంటికి కాదు. పైన ఏదైనా కొంచెం కళ్ళు ఎర్రగా ఉంటే ఆ ఐ డ్రాప్స్ వేసుకోవడం అవి ఓకే, కానీ మీరు లివర్ మీద దృష్టి పెట్టండి. కంటి చూపు తగ్గిందంటే లివర్ పనితనం తగ్గింది, దాన్ని మెరుగుపరచండి, దాని మీద స్ట్రెయిన్ వేయొద్దు. అంతేగాని ఆ హాస్పిటల్కి వెళ్ళి సర్జరీస్ చేసి లెన్స్ వేయించుకుంటే లివర్ బాగుపడదు. కంటి చూపుని, లేని చూపుని కొని తెచ్చుకుంటున్నాం అంతే. ఇప్పుడు స్పెట్స్ ఉన్న వాళ్ళందరిలో లివర్ దగ్గర ఏదో సమస్య, 100% లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు భూతద్దాలు వేసేస్తే భూతద్దాలకు అలవాటు పడిపోయింది. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి దృశ్యాన్ని తీసుకొచ్చి అద్దం మీద పెట్టి దగ్గరగా చూపిస్తుంది కాబట్టి చూడగలుగుతుంది కన్ను స్టెయిన్. అది ఉండే కొలది ఇంకా పెరుగుతుంది. వీరికి ఇంత పెద్ద బరువు ఉన్న భూతద్దాలు పెట్టుకోక్కర్లేదు, లేజర్ ట్రీట్మెంట్లు చేసేస్తామని కంటిని బాగు చేసేస్తున్నారు. కంటి సమస్యకి కారణం లివర్ డ్యామేజ్. లివర్ని బాగు చేసుకోండి. మీ ఆహారంలో ఆయిల్స్ చెడిపోయినాయి, మీ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువైపోయింది, మీ ఆహారంలో టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకని లివర్ స్టెయిన్ అవుతుంది విషయాన్ని కన్ను చెబుతోంది. అలాగే మనం చేసే స్క్రీనింగ్, టీవీ, ల్యాప్టాప్, ఇవి ఐ స్టెయిన్ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ లివర్ మీద పడుతుంది. మీరు ఎక్కువసేపు స్క్రీనింగ్ చేస్తే కళ్ళేగా పోయేవి అనుకుంటారు, అందుకని ఏదో చల్లటి గుడ్డ కంటి మీద వేస్తే ఏదో ఉపశమనం కంటి వరకు. కానీ మీరు చూస్తున్నంతసేపు, మేము సినిమాకి వెళ్తాం, కళ్ళు సినిమా చూస్తూ ఉంటాయి, కానీ ఒక బకెట్ తీసి పక్కన పెట్టుకుంటాం, పాప్కార్న్ తింటూ కూర్చుంటాం, కళ్ళు స్టెయిన్ అవుతున్నాయి, అది ఓపెన్గా ఉంది, ఎదురు చూస్తూ ఉంది, దృశ్యాన్నే చూస్తుంది, కానీ లివరు యాంగ్జైటీ ఫీల్ అవుతుంది, కోపాన్ని ఫీల్ అవుతుంది, ఎమోషన్స్ని ఫీల్ అవుతుంది. అందుకని పక్కన ఉన్న పాప్కార్న్ మీద ఉంటుంది, సినిమా మీద ఉండదు. ఇది ఎమోషన్. చూపు తగ్గిందంటే ఎమోషన్ బాగాలేదు, అందుకని తన కోపమే తన శత్రువు అంటారు. ఇది లివర్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పిల్లల్లో లివర్ సమస్యలు కంటి సమస్య వచ్చిందంటే వాళ్ళు తల్లి భావోద్వేగం పిల్లల మీద కడుపులో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి పుట్టిన వెంటనే కంటి మీద ఆ ప్రభావం ఉండి కళ్ళజోడు వచ్చింది. కానీ లివర్ని బాగు చేయండి. లివర్ని బాగు చేసుకోవడానికి అత్యద్భుతమైన ఔషధం దొండకాయ. దీన్ని ఏ రూపంలో తీసుకోవచ్చు అంటారు? హ్యాపీగా పచ్చి కూడా తినేయచ్చమ్మా, చాలా అద్భుతంగా ఉంటుంది, పులపులగా ఉంటుంది, వగరుగా ఉంటుంది. అంటే పులుపు రుచి, వగరు రుచి మనకి చాలా అద్భుతం. అలాగే పండిన దొండకాయలు ఇంకా బాగుంటాయి, పులుపు ఎక్కువగా ఉంటుంది, వగరు ఉండదు, కంటికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పండాలి. దొండకాయ ఎంత పండితే అంత మంచిది. మనం సహజంగా కూరలు ఏపుడు వేసేటప్పుడు పండిన దొండకాయలు పాడేసి పచ్చి తీసుకుంటారు. ఈసారి పడేయద్దు, కడుపులో పడేయండి, అది లివర్ని డిటాక్స్ చేసేస్తుంది. పాడేయాల్సిన అవసరం లేదు, అద్భుతంగా పనిచేస్తుంది. చూపు మెరుగుపడాలనుకునే వాళ్ళు దొండకాయలు బాగా తినండి.
అలాగే దాంతోపాటు ఆల్ ఆఫ్ సడన్ ఒక్కొక్కసారి బ్లర్ అవుతూ ఉంటుంది అవును. ఆల్ ఆఫ్ సడన్. దానికి మనకి బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక 2 దొండకాయలు 2 బెండకాయలు దగ్గర పెట్టుకుని నములుతూ ఉంటే ఆ జిగురు అంటే కళ్ళు డ్రై అవ్వకూడదు. అక్కడ ఉన్నటువంటి వాటరు డ్రై అయిపోవడం వల్ల కళ్ళు కొంచెం మండటం, ఈ ఇబ్బందులు ఉంటాయి. అందుకని చూపు తగ్గుతుంది. ఇది బెండకాయలో ఉంది, వాక్యూమ్ ఉంది, జిగురు ఉంది. అది కంటి దగ్గరకి అద్భుతంగా పంపిస్తుంది. కళ్ళు పొడిబారడం, కళ్ళు మంటలు ఇవి లేకుండా ఈ 2 బెండకాయ దొండకాయ కాంబినేషన్ అద్భుతంగా